Hi guys, welcome back to my channel. నా పేరు మహేష్. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ న్యూట్రిషన్ కోచ్. టుడే టాపిక్ ఈస్ జిమ్లోకి వచ్చిన తర్వాత 5 కామన్ మిస్టేక్స్. అంటే కామన్ మిస్టేక్స్ అంటే 100 మందిలో 70 మంది చేసే కామన్ మిస్టేక్స్. ఈ 5 కామన్ మిస్టేక్లో నెంబర్ వన్ వచ్చేసి కరెక్ట్ విజన్లా డ్రెస్ని సరిగ్గా వేసుకోకపోవడం కానీ, లేకపోతే ఏదో పని ఉంది అని చెప్పి అట్లే చేసి చేసుకొని వెళ్ళిపోదాం లేదన్నట్టు కానీ, లేకపోతే ప్రాపర్ ప్లానింగ్తో లేకపోవడం కానీ అట్లే వచ్చేస్తుంటారు. ఇప్పుడు స్కూల్కి కానీ, కాలేజ్ కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్ కానీ ఎట్లా పోతుంటాం అబ్బా? స్కూల్కి పోవాలనుకో ఒక టైప్ ఆఫ్ డ్రెస్ కోడ్, కాలేజీకి పోవాలనుకో ఒక టైప్ ఆఫ్ డ్రెస్ కోడ్, ఫంక్షన్ పోవాలనుకుంటున్నావు, డిన్నర్కి పోవాలనుకుంటున్నావు, పెళ్ళికి పోవాలనుకుంటున్నావు, అప్పుడు ఏం చేస్తావు? ఒక డిఫరెంట్ వేలో స్టైల్ని క్యారీ చేస్తావు. అట్లా జిమ్కి వస్తున్నప్పుడు కూడా ఒక స్టైల్ ఉంటుంది. షూజు, ట్రాకు, టీషర్టు, స్వెట్ వేర్స్, దాని తర్వాత జిమ్ వేర్ అనేది సపరేట్గా ఉంటాయి. జిమ్ వేర్స్ కానీ, అసెసరీస్ కానీ, నీ వస్తువులు నువ్వు క్యారీ చేయడం కానీ అట్లాంటివన్నీ తీసుకొని రావాలన్నమాట. సో అట్లా ఒకటి లేకపోవడం. చలో, మిస్టేక్ నెంబర్ 2, వామప్ సరిగ్గా చేయకపోవడం. వామప్ సరిగ్గా ఎందుకు చేయకపోవడం అంటే మన మొబిలిటీ ఎంతవరకు వెళ్తుంది, కాళ్ళు కరెక్ట్గా స్టెబిలిటీ ఉంటున్నాయా లేదా, లేకపోతే మన యాంకిల్ స్టెబిలిటీ ఎట్లుంది, దాని తర్వాత హామ్స్ట్రింగ్ టైట్ ఉంది అనుకో దాన్ని లూజర్ వేస్తాం, దాని తర్వాత ఇట్లాంటివి చేయడం అనమాట. సో చాలా వరకు ఏం చేస్తానంటే లెగ్ డే ఉందనుకో అప్పర్ బాడీ చేయడం, ఇది చేయడం, ఇట్లా చేయడం, చాలా డైరెక్ట్ ఫ్రీ స్పాట్ చేయడం లేదు, ఏం లేదు, జస్ట్ వామప్ లేదు, సరిగ్గా ఏముండదు. డైరెక్ట్ లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కల్స్, ఎక్కడో దగ్గరికి వెళ్ళడం, అవి చేయడం. సో అట్లాంటి మిస్టేక్ మళ్ళీ చేయొద్దు ఎప్పుడైనా. నీ ట్రాన్స్ఫర్మేషన్లో హెల్ప్ కాదనమాట అది. మిస్టేక్ నెంబర్ 3, ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేయకపోవడం. వర్కౌట్ చేస్తున్నప్పుడు ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అంటే ఏంటంటే, సపోజ్ ఈరోజు లాట్ పుల్ నేను 100 lbs లిఫ్ట్ చేసిన ఈరోజు నేను. సో నెక్స్ట్ వర్కౌట్ అప్పుడు వచ్చేసి ఏం చేసిన అంటే 110 lbs పోవడం వల్ల, లేకపోతే 100 lbs చేస్తున్నాం అనుకో 110 lbs అన్నా లిఫ్ట్ చేయాలి, లేదనుకో 100 lbs లిఫ్ట్ చేస్తున్నాను అనుకో 100 lbsలో నాకు ఈసారి ఫస్ట్ టైం చేసినప్పుడు 10 reps వచ్చినాయి. ఇంకోసారి చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 2 reps ఎక్స్ట్రా తీయడం. సో అది తీయకపోవడం వల్ల ఏమైందంటే నీ బాడీలో మజిల్ ప్లాట్ అని అంటారు. మజిల్ అనేది గ్రోత్ కాకపోవడం, ఆగిపోవడం కానీ, ఈ స్ట్రెంత్ బిల్డ్ కాకుండా ఆగిపోవడం కానీ ఇట్లానే జరుగుతుంది. సో ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్. మిస్టేక్ నెంబర్ 4, దీంట్లో ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. ఏదో సరే చెస్ట్ చేద్దామని వచ్చినప్పుడు ఏం చేస్తామనంటే చెస్ట్లో అసలు ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం, కంపౌండ్ మూమెంట్ ఏంటి, ఐసోలేట్ మూమెంట్ ఏంటిది, అసలు నేను ప్రోగ్రెస్ ఓవర్లోడ్ ఎక్కడ చేయాలి, ఎంతవరకు చేయాలి, ఏ వేరియేషన్స్ వేయాలి, నేను ఎక్కడ స్టక్ అవుతున్నా, నా బాడీలో వీక్ పాయింట్ ఏంటిది, స్ట్రాంగ్ పాయింట్ ఏంటిది, దాన్ని ఏ విధంగా దాన్ని నేను బిల్డ్ చేసుకోవాలి, ఏ వర్కౌట్ ఎప్పుడు చేయాలి, ఏ వర్కౌట్ ఎంత లిఫ్ట్ చేయాలి, సరే ఎందుకు లిఫ్ట్ చేయాలి నేను అని చెప్పి తెలుసుకోకపోవడం. మిస్టేక్ నెంబర్ 5, వర్కౌట్ అయిపోయింది అని చెప్పి డైరెక్ట్ అట్లా వెళ్ళిపోవద్దు. సో ఎప్పుడైనా కూల్ డౌన్ స్ట్రెచ్చింగ్స్ అని ఉంటాయి కొన్ని. ఎట్లానంటే ఇట్లా హోల్డ్ చేయడం. ఇప్పుడు సపోజ్ ట్రైసెప్ని టార్గెట్ చేసినావు, ట్రైసెప్, చెస్ట్, షోల్డర్ చేసినావు అనుకో. సో ట్రైసెప్ ఫస్ట్ సోర్నెస్ని తగ్గియడానికి, ఇల్నెస్ని తగ్గియడానికి ఇవి. సో నెక్స్ట్ డేకి కొత్త వర్కౌట్ చేసేటప్పుడు, వేరియేషన్ చేసేటప్పుడు, వేరే వర్కౌట్ చేసేటప్పుడు బెటర్ పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ దీని సోర్నెస్ని తగ్గించుకోవాలి. ఇట్లాంటి కొన్ని స్టాటిక్ ఎక్సర్సైజ్లు ఉంటాయి అన్నమాట. డైనమిక్ మూమెంట్స్ కాకుండా స్టాటిక్ ఎక్సర్సైజ్లు కొన్ని అట్లాంటివి చేయడం కానీ ఇట్లా. చలో అర్థమైంది కదా, ఇట్లాంటి రిపీట్ చేసుకోకుండా సరిపోతుంది. చలో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏం చేస్తానంటే జిమ్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి మిస్టేక్, జిమ్ చేస్తానంటే ప్రోగ్రెస్ ఓవర్లోడ్లో కానీ, ప్రోగ్రెస్ ఓవర్లోడ్ లైట్గా చెప్పిన అసలు ఎంతవరకు లిఫ్ట్ చేయాలి, దాని తర్వాత వాల్యూమ్ అంటే ఏంది, ఇంటెన్సిటీ అంటే ఏంది, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, నీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో హెల్ప్ చేసే కొన్ని టిప్స్ గురించి చెప్తా, న్యూట్రిషన్ గురించి చెప్తా. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ రావాలంటే నా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, అట్లే నా వీడియోస్ కూడా లైక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అందులో. చలో, థ్యాంక్ యూ గైస్, బాయ్.